హాయ్ హలో మనం ఈరోజు స్వతంత్ర అనంతర కమిటీ అయినటువంటి యశ్పాల్ కమిటీ 1992-93 గురించి తెలుసుకుందాం. అయితే యశ్పాల్ కమిటీని స్కూల్ బ్యాగ్ కమిటీ కూడా అంటారు. ఎందుకంటారంటే స్కూల్ బ్యాగ్ పైన ఇది చర్చించడం జరుగుతుంది కాబట్టి దీన్ని స్కూల్ బ్యాగ్ కమిటీ అని కూడా అంటారు. అయితే రాజ్యసభ సభ్యుడైనటువంటి ఆర్కే నారాయణను ఇతని ఒక ఆంగ్ల రచయిత కూడా 1992లోనూ ఒక బస్తా బరువు ఉన్న స్కూల్ బ్యాగ్ను రాజ్యసభలోనూ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఆర్కే నారాయణన్ ఏమంటాడు అని అంటే రాజ్యసభ లోపల ఎదుగుతున్న బాల్యం పుస్తకాల మోయడంలోనే కృషించిపోతుంది అని చెప్పేసి రాజ్యసభ దృష్టికి తీసుకెళ్తాడనమాట. దీంతో రాజ్యసభ ఏం చేస్తుంది, స్కూల్ బ్యాగులను తగ్గించమని చెప్పేసి కేంద్రాన్ని కోరుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, స్కూల్ బ్యాగ్లను పరిశీలించి తగిన సూచనలను చేయడం కోసం యూజీసీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ యశ్పాల్ను అధ్యక్షతన పెట్టి 7 మంది సభ్యులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఆ కమిటీ ఏం చేస్తుంది, దేశవ్యాప్తంగా పర్యటించి పాఠ్యపుస్తకాలను మరియు స్కూల్ బ్యాగులను పరిశీలించి 1992 లోపల జూలై 22లో తన నివేదికను ఏ శీర్షికతో ఇస్తుంది అంటే లర్నింగ్ వితౌట్ బర్డన్ అంటే భారరహిత అభ్యాసనం లేదా భారం లేని అభ్యాసనం అన్న పేరుతోటి తన నివేదికను సమర్పించడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఏమని చెప్తుంది యశ్పాల్ కమిటీ అంటే చదవడం, రాయడం, అంకగణితం పైన ఎక్కువ దృష్టి పెట్టడం వలన మన విద్యార్థుల లోపల ఒత్తిడి పెరుగుతుందని చెప్పిండు. అలాగే ఇంటి పనిని నిషేధించాలని చెప్పింది. అప్పుడేమో ఎన్సిఎఫ్ 2005 ఇంటి పనిని ఎవరికి ఎంత ఇవ్వాలి అని చెప్పింది అని అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వాళ్ళకి అసలు హోంవర్కే ఇవ్వరాదు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వాళ్ళకు వీక్లీ 2 hours హోంవర్క్ ఇవ్వాలి. 6th, 7th, 8th 5 to 6 hours హోంవర్క్ ఇవ్వాలని చెప్పింది. 9, 10, 11 వాళ్ళకి ఏంది 10 to 12 hours హోంవర్క్ ఇవ్వాలని కూడా చెప్పిందనమాట అప్పుడు ఎన్సిఎఫ్ 2005 నివేదికలో. అయితే యశ్పాల్ కమిటీ ఏమని చెప్తుంది, ఇంటి పనిని అసలు ఇవ్వరాదు, నిషేధించాలి ఇంటి పనిని అని చెప్పేసి చెప్తుందనమాట. యశ్పాల్ కమిటీ ఇంకొక సూచన చేసిందనమాట, శారీరక దండన కూడా ఉండరాదని చెప్పింది. అలాగే బట్టి విధానాన్ని ఉండరాదు. బట్టి విధానం ఉండడం వల్ల విద్యార్థుల లోపల జ్ఞానం అనేది పెరగదు కాబట్టి బట్టి విధానం ఉండరాదని కూడా చెప్పింది. మళ్ళీ వాళ్ళ ప్రతిభ ఉంటుంది కదా, దాంతో జ్ఞానం పేరుట ర్యాంకులు, బిరుదులు ఇవ్వరాదని కూడా చెప్పిందనమాట. ఆనందదాయకమైన అభ్యాసనం చేయాలని కూడా చెప్పిందనమాట. అంతేకాకుండా స్కూల్ బ్యాగులు బరువు ఎంత ఉండాలి స్కూల్ బ్యాగులు అనేది ఒక నివేదికనిచ్చిందనమాట. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి స్కూల్ బ్యాగు ఒకవేళ ఫస్ట్ క్లాస్ అయ్యి ఉండి శారీరక బరువు 10 kgs నుండి 16 kgs వరకు ఉన్నట్లయితే స్కూల్ బ్యాగ్ బరువు అసలు స్కూల్ బ్యాగే ఉండొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సెకండ్ క్లాస్ వాళ్ళకి 16 to 22 kgs శరీర బరువు ఉంటే స్కూల్ బ్యాగ్ బరువు 1.6 నుండి 2.2 వరకు ఉండొచ్చు అని చెప్పింది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వాళ్ళకి శరీర బరువు 17 to 25 kgs ఉంటే స్కూల్ బ్యాగ్ బరువు 1.7 to 7 నుండి 2.5 kgs ఉండొచ్చు అని చెప్పింది. అలాగే 6th, 7th క్లాస్ వాళ్ళకి శరీర బరువు అయినటువంటి 20-30 kgs ఉంటే స్కూల్ బ్యాగ్ బరువు 2.3 kgs ఉండొచ్చు అని చెప్పింది. 8th క్లాస్ వాళ్ళకి శరీర బరువు 25 kgs నుండి 40 kgs ఉన్నట్లయితే వాళ్ళకి 2.5 నుండి 4 kgs మధ్యలో బరువు ఉండొచ్చు అని చెప్పింది. 9th, 10th క్లాస్ వాళ్ళకి వాళ్ళ శరీర బరువు అయినటువంటి 25.45 kgs వరకు ఉంటే 25 నుండి 45 kgs వరకు ఉంటే వాళ్ళ స్కూల్ బ్యాగ్ బరువు 2.5 నుండి 4.5 వరకు ఉండొచ్చు అని చెప్పింది. అయితే 11th, 12th వాళ్ళకి 35 kgs ఉన్న వాళ్ళైతే 35 kgs to 50 kgs ఉన్న వాళ్ళైతే శరీర బరువు
వాళ్ళది స్కూల్ బ్యాగ్ బరువు 3.5 నుండి 5 కేజెస్ ఉండొచ్చు అని చెప్పేసి యశ్పాల్ కమిటీ సూచన చేసిందనమాట. అందుకని ఈ యశ్పాల్ కమిటీని స్కూల్ బ్యాగ్ కమిటీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.